నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షణక్షణం మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఒక రకమైనటువంటి అంతర్మథనం ప్రారంభమైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇన్ఛార్జీలను మారుస్తూ జాబితా 1, 2, 3, 4, 5, 6 ఇలా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇట్లాంటి తరుణంలో రాయలసీమలో అదొక కీలకమైనటువంటి నియోజకవర్గం నంద్యాల. నంద్యాల పార్లమెంటు స్థానానికి సంబంధించి అక్కడ ఎవరిని బరిలో నిలపాలి అనేది చాలా కీలకంగా మారింది వైఎస్ఆర్‌సీపీకి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి సెగ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్ ఇవ్వకపోతే బయటకొచ్చి అనేక రకాల ఆరోపణలు, విమర్శలు. ఇట్లాంటి సందర్భంలో ఇంకా కేటాయించాల్సినటువంటి స్థానాలకు ఆచితూచి అడుగులు వేయాలి. వై నాట్ 175 ఇదే నినాదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ఎలా అయినా సరే మళ్ళీ రెండోసారి మనం అధికారంలోకి రావాలి. కానీ పరిస్థితులు అలా ఉన్నాయా అంటే అంతంత మాత్రంగానే ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా కొంత బలంగా మారటం, అలాగే రాష్ట్రంలో ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఎలా అయినా సరే రెండోసారి అధికారంలోకి రావాలనేమో వైఎస్ఆర్‌సీపీ భావిస్తుంటే, మరోపక్క పొత్తుతో మనం వైసీపీని చిత్తు చేయాలి, అధికారంలోకి రావాలి. ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన ముందున్నటువంటి బిగ్ టాస్క్. ఇట్లాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీలో నంద్యాల స్థానానికి సంబంధించి నలుగురు పోటీలో ఉన్నారు. చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయితే సినీ నటుడు, ఇటీవలనే పార్టీలో చేరారు. ఆయన కొంత యాక్టివ్గా కూడా ఆయా కార్యక్రమాలకి హాజరవుతూ వస్తున్నారు. ఆయనే ప్రముఖ నటుడు ఆలీ. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మైనార్టీకి సంబంధించి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి కూడా ఎక్కువగానే ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా నంద్యాల బరిలో గనక ఆలీని నిలబెడితే ఆయనకున్నటువంటి చరిష్మా, అలాగే ఒక రకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకి. ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలాంటి క్రమంలో ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి సెగ అనేది ఎక్కువగా ఉంది. ఆయన స్థానికుడు కాదు. అక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వారు, అలాగే పార్టీని అంటుపెట్టుకొని పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆలీ నంద్యాల నుంచి పోటీ చేయటం ఖాయంగా ఉంటుందా లేదా అనేది ఒక రకమైనటువంటి ప్రశ్నగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నంద్యాల బరి నుంచి ఆలీనే పోటీలో ఉంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకి తాడేపల్లి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ అసలు నంద్యాల పార్లమెంటు స్థానంలో ఎవరెవరు పోటీలో ఉన్నారు, అంటే ఆశావాహులు ఉన్నారో చూద్దాం. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, అలాగే ఖాదర్ బాషా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు, అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అలాగే సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. సో మొత్తం మీద ముగ్గురు మైనార్టీ పోటీలో ఉన్నారు ఆలీతో కలిపి. అంటే ఆ స్థానానికి సంబంధించి 5గురు ఆశావాహులుగా ఉన్నారు. మరి 5గురిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. వాస్తవానికి ఆలీ స్థానికుడు కాదు, కానీ ఆయన్ని ఆదరిస్తారా? ఆయనకు ఒకవేళ అవకాశం ఇస్తే గెలిపించే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అనేది కూడా కీలకంగా మారింది. ఇప్పటికే నంద్యాల పార్లమెంటు స్థానానికి సంబంధించి కొంతమంది నుంచి ప్రజల అభిప్రాయాన్ని పార్టీ సేకరించింది. స్థానికుడైతేనే బెటర్ అనేది కూడా ఎక్కువగా అనిపిస్తుంది.
మరొక వర్గం అయితే శిల్పా మోహన్ రెడ్డి మాజీ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకున్నటువంటి రాయలసీమలో ఫాలోయింగ్ అందరికీ తెలుసు. ఆయనకిస్తే బాగుంటుందని కొంతమంది, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని కొంతమంది. అయితే ఈసారి ఎలాగైనా సరే మైనార్టీ ఓట్లను మనం మలుచుకోవాలి కాబట్టి వారికి కూడా ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది పార్టీలో అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఒకవేళ మైనార్టీ వర్గానికి సంబంధించే ఇవ్వాలి అనుకుంటే ఈ ముగ్గురులో ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్లు ఉన్నారో వీళ్ళిద్దరినీ కాదని ఖచ్చితంగా ఆలీకే టికెట్ దక్కుతుంది అనే ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి నంద్యాల సీటు మాత్రం చాలా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది.